అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే మొన్న కార్తీక పౌర్ణమి రోజు చిన్న టూర్కి వెళ్ళామన్నమాట. అయితే ఎంత బాగుందో రూట్ కూడా, వెళ్ళే రూట్ అసలు ఎంత పొదలుగా ఎంత బాగుందో. కానీ ఆ రోజు కాస్త క్లౌడీగా వర్షం పడుతున్నట్లుగా అనిపిస్తూ ఉండేది. మాకైతే రూట్ కూడా తెలియదు. ఫైనల్గా గూగుల్ మ్యాప్స్ సెర్చ్ చేసి అదే రూట్లో వెళ్ళిపోయాము. దారిలో కొండలు, అసలు ఎంత బాగుండిందో ఆ నేచరు. చాలా క్లౌడీగా, గ్రీనిష్గా. ఫైనల్గా మా డెస్టినేషన్ అయితే చేరుకున్నాము. అక్కడైతే ఫుల్ జనాలు ఉండిపోయారనమాట. చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారు. మేమైతే ఇంకా అక్కడ దిగిపోయిన తర్వాత ఏం చేసామంటే తర్వాత స్నానానికి వెళ్ళామన్నమాట. అక్కడ ఫుల్ లాస్ట్ 4 years బ్యాక్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఫుల్ వాటర్ ఉండేవి. మొత్తం వాటర్ ఫాల్ ఎంత బాగుండేవో. అసలు ఇప్పుడైతే చాలా వాటర్ తగ్గిపోయాయి. చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయి. అలా అయితే వెళ్ళిపోయాము. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడంతా స్లిప్ అవుతుంది అనమాట. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. మేమందరం స్నానాలు అయితే కానీ చేసాము. మా పెద్దమ్మ చూడండి ఎంత బాగా స్నానం చేస్తుందో వాటర్ కింద. చాలా బాగుండింది అసలు గ్రీనిష్గా. కానీ ఇప్పుడు వాటర్ తక్కువ ఉండడం వల్ల అంత అనిపించలేదు నాకు. లాస్ట్ 4 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఫుల్ వర్షాలు కదా, కరోనా టైం అప్పుడైతే చాలా బాగుంది. ఇవి మొత్తం ఇక్కడ మొత్తం వాటర్ వచ్చి పడేవి, అందులో పడేవి. ఇప్పుడు మాత్రం అక్కడే వస్తున్నాయి. మొత్తం ఆ ఫోర్స్ మొత్తం ఇక్కడ కోనేరు లాగా ఉన్నది, అందులో పడేది. మా పిన్ని అయితే ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ కోత వచ్చింది మధ్యలో. రియాక్షన్ చూడండి ఎలా ఉందో మా పిన్ని రియాక్షన్. అసలు ఇంకా వెళ్ళేసిన తర్వాత అలా వాటర్ సౌండ్ కూడా ఎంత బాగుంటుందో అసలు. మా అత్త వాళ్ళు, మా పిన్ని వాళ్ళతో కలిసి నేను వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడ నుంచి స్నానాలు చేసేసుకొని బయటకు వచ్చేసాము. తర్వాత అయితే కొనేట్లో ఆడుకుందాం అనుకున్నాం కానీ వాటర్ బాగాలేవని చెప్పి పక్కకు వచ్చేసాము. ఇక్కడైతే మొత్తం అందరు కార్తీక పౌర్ణమి కదా, ఫుల్ జనాలు. దీపాలు అయితే చూడండి ఎంతమంది వెలిగిస్తున్నారు. అసలు ప్లేస్ కూడా లేదు వెలిగించడానికి. అలానే కొంచెం స్పేస్ ఎత్తుక్కొని లోపలికి వెళ్ళిపోయాము అనమాట. ఇక్కడైతే ఫుల్ ఒక 2 అమ్మాయిలు కూర్చొని ఎంత బాగా పూజ చేస్తున్నారో చూడండి. పసుపు, ముగ్గు, బియ్యం అన్నీ వేసి. మేమైతే ఇంకా ఫస్ట్ ప్లేస్ ఎత్తుకున్నాము. తర్వాత వాటర్తో క్లీన్ చేసేసి కాస్త పసుపు వేసేసి పసుపుతో అలా అన్నీ లైట్గా పసుపు వేసేసారు ఆ పిన్ని అమ్మ అయితే. తర్వాత ముగ్గు పెట్టారు. చిన్న ముగ్గు వేసేసి అందులో కాస్త పసుపు, తర్వాత కాస్త కుంకుమ కూడా వేసి ముగ్గును అలా డెకరేట్ చేశారనమాట. ఫైనల్గా మేమైతే దీపాలు పెట్టడానికి వచ్చాం కదా, ఆ దీపాల కోసం తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ డెకరేట్ చేస్తున్నారు అమ్మ ఇక్కడైతే. తర్వాత ఆకు పెట్టేసి కొన్ని బియ్యం కోసం చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. బియ్యం మా అత్త వాళ్ళ బ్యాగ్లో ఉండిపోయాయి. వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అమ్మ గోధుమ పిండి తయారు చేస్తుందన్నమాట ఒత్తులు వెలిగించడానికి. ఆ తర్వాత ఆ బియ్యం కోసం వెయిట్ చేసి చూసి పెట్టేశారు అమ్మ. తర్వాత పండ్లు కూడా పెట్టేశారు. దారిలో వెళ్తూ కొనుక్కున్నాము ఆ పండ్లు. తర్వాత బియ్యం కోసం వెయిట్ చేసి ఇంకా పెట్టేశారని చెప్పాను కదా. ఫైనల్గా మాకు బియ్యం అయితే దొరికేసాయి కాసేపటికి వెలిగించకముందే. ఇంకా తర్వాత బియ్యం పోసేసి కొన్ని దీపాలు అయితే పెడుతున్నారు. ఉసిరికాయలు కూడా పెడుతున్నారు అక్కడ. ఉసిరికాయల మీద దీపాలు పెడితే చాలా మంచిది కార్తీక పౌర్ణమి అని చెప్పారని అలా పెట్టేస్తున్నారు. ఫైనల్గా అయితే మా వాళ్ళందరూ దీపాలు పెట్టడానికి రెడీ అయిపోయారు. ఇంకా అమ్మ అయితే కుంకుమ బొట్లు కూడా పెట్టేస్తుంది గోధుమ పిండికి. తర్వాత తాంబూలం కూడా పెట్టేశారు. ఉసిరికాయల పైన దీపం పెడితే మోక్షం వస్తుందని చెప్పారని చెప్పి అందరూ ఉసిరికాయలు కొనుక్కొచ్చుకున్నారనమాట, మా అత్త మా పిన్ని వాళ్ళందరూ. తర్వాత మేము ఇంట్లో తయారు చేసిన ఒత్తులు అయితే పెట్టేశాము. వాటిని వెలిగించడానికి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మా పెద్దమ్మ చీర కాస్త అంటుకుపోయింది. చూసుకోలేదన్నమాట. చాలామంది జనాలు ఉన్నారని చెప్పి కాస్త అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పి వెళ్ళిపోయారు లోపలికి. అక్కడ కాస్త వేడి తగిలి మా పెద్దమ్మ శారీ కూడా కాలింది కొంచెం. ఎందుకంటే వెంటనే చూశారు కాబట్టి మా పిన్ని మా అమ్మ వాళ్ళందరూ ఆర్పేశారు. ఫైనల్గా మా అమ్మ అయితే వెలిగించేసింది. కర్పూరం పెట్టేసి వెలిగించేసింది. ఫుల్ గాలి కూడా పెడుతుంది. గాలి క్లౌడీగా కొంచెం అసలు వెలుగుతాయో లేదో అనుకున్నాం. ఫైనల్గా అయితే వెలిగేసాయి. అగరబత్తీలు చూడండి ఎంతసేపు వెలుగుతున్నాయో. తర్వాత ముట్టించేసి అందుకు పండుగ పెట్టేశారు. చిన్న ఒత్తులు అని చెప్పాను కదా ఉసిరికాయ పైన, దానిలో కూడా గోధుమ పిండితో పెట్టేసి అమ్మ అలా వెలిగించేస్తున్నారు. టెంకాయ కూడా కొట్టాలి కదా. దీపాలు మనం 365 ఒత్తులు ఎందుకు పెడతామంటే 1 year అంతా పెట్టకపోయినా పర్లేదు, ఇవాళ పెడుతున్నాం స్వామి, మాకు
సంవత్సరం అంతా కుదరలేదు అనుకొని పెట్టేయాలి అని చెప్పిందమ్మ. సర్లే అని నేను ఇంకా అలా అని ముక్కొని టెంకాయ అయితే కొట్టేసింది అమ్మని. నేనైతే ఊరికే ముక్కున్నాను అనమాట. పైకకు వచ్చేసి వాటర్ కూడా అక్కడే వదిలేసాము. వాటర్ పడ్డాయి, వాటిపైన ఉసిరికాయల పైన వాటర్ పడ్డంతో అవి ఆరిపోయాయి అని చెప్పి మళ్ళీ ముట్టి వెలిగించారమ్మ. వీళ్ళైతే ఇంకా చేస్తూనే ఉన్నారు, మా అక్క మా పిన్ని వాళ్ళందరూ. చూడండి ఎలా చేస్తున్నారు, ఎంతసేపు అంటే అంతసేపు. అక్కడ గాలి ఫుల్గా పెడుతుంది అనమాట, ఉండట్లేదు మెయిన్. అందుకని చెప్పి అక్కడ పెట్టేసిన తర్వాత మేము మళ్ళీ గంగమ్మ దగ్గరికి వెళ్ళాం. కోనేరు అని చెప్పాను కదా, అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరకి వెళ్ళి ఆడ చూసేసాము. అక్కడైతే ఒక అబ్బాయి నీళ్ళలో మునిగాడు, ఎంతసేపటికి బయటకు రాలేదు. నేనైతే వీడియో తీస్తూనే ఉన్నాను. పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా బయటకు తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది. మా బుడ్డిది అయితే చాలా అసలు ఏమి ఎంజాయ్ చేస్తుందో, వాటర్లో ఆడుకొని వచ్చింది. ఇంకా చాలామంది జనాలు ఉన్నారు. అసలు ఇంకా గుళ్ళోకి వెళ్ళే రూట్ చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారు. పంతులు గారు అయితే కొబ్బరికాయలు లోపల కొట్టనివ్వట్లేదు, అందుకని చెప్పి అందరూ బయట నందీశ్వరు దగ్గర కొడుతున్నారనమాట. మేము అక్కడికి వెళ్ళాము పూజకు. మా పిన్ని మా అత్త అయితే ఇంకా వెలిగిస్తూనే ఉన్నారు. మళ్ళీ అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము. ఫుల్ జనాలు ఉండడంతో తీయలేదు. దారిలో వస్తూ వస్తూ మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా దర్శనం చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి అందరూ ఉన్నారనమాట. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. పైగా అక్కడికి వెళ్ళేసరికి 12 దాటిందనమాట. అందుకని గుడి కూడా క్లోజ్ చేశారు. మేము వెళ్ళి పంతులు గారిని పిలుచుకొచ్చి మళ్ళీ గుడి ఓపెన్ చేయించుకున్నాము. గుళ్ళోకి అయితే వెళ్తున్నాం అనమాట. గుళ్ళో దేవుడు అయితే చాలా బాగున్నారు. అసలు ఎంత బాగుండిందో, నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి అక్కడికి వెళ్ళగానే. అసలు ఎంత బాగుండిందో చూడండి. గుడి అయితే ఎంత పురాతనంగా ఉందో. ఇది వచ్చేసి యాడికిలో ఉన్న గుడి, చెన్నకేశ్వర స్వామి గుడి అన్నమాట, యాడికిలో. ఇక్కడ అయితే ప్రతి ఇయర్ పూజ చాలా బాగా జరుగుతుంది. అసలు ఎంతమంది జనాలు వస్తారో. అదిగోండి చెన్నకేశ్వర స్వామి. నేనేదో దగ్గర నుంచి తీయలేదు కానీ జస్ట్ అలా తీసేసాను దూరం నుంచి. ఇక్కడ కూడా మళ్ళీ ఒత్తులు పెట్టడం స్టార్ట్ చేశారు మా వాళ్ళు. ప్రతి చోట ప్రతి చోట పెడుతూనే ఉన్నారు. ఇదైతే బుడ్డిది ఆడుకుంటూనే ఉంది. అసలు ఎక్కడ ఏది అనిపిస్తే అది స్నాక్స్ దారిలో ఫుల్ ఎంజాయ్ చేసేసింది మా పాప అయితే. చూడండి ఎంత అల్లరి చేస్తే ఎంత బాగా ఆడుకుంటుందో. కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా. అసలు గుడి అయితే చాలా బాగుందండి. అసలు మీకైతే వీలైతే ఒకసారి దర్శనానికి వెళ్ళండి ఒకసారి చూడడానికి. యాడికిలో మెయిన్ రూట్కే ఉంటుంది అనమాట ఈ టెంపుల్. తర్వాత మేము పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా లాక్ చేసేసారు. మళ్ళీ ఇక్కడికి వెళ్తూ దారిలో ఈ అక్క వాళ్ళు కనిపించారనమాట. వీళ్ళతో మనీ చేంజ్ ఇప్పించుకుంటే చాలా మంచిది జరుగుతుందని చెప్పారని చెప్పి మా అమ్మ మా అత్త ఇద్దరు కిందికి దిగేసి ఇప్పించుకుంటున్నారు. ఆమె దగ్గర చేంజ్ లేదని ఈమెను పిలుస్తున్నారు. ఈమె వచ్చేసి చేంజ్ ఇచ్చింది మాకి. తర్వాత మా చిన్ని పిల్లని పిలిచి అక్కడ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదని మా పాపని పిలిపిస్తే అస్సలు వెళ్ళట్లేదు, భయపడుతుంది ఎత్తుకెళ్తారేమో అని చెప్పి. వెళ్ళిన తర్వాత కాసేపటికైతే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మా దిష్టి తీసి ఆశీర్వాదం అయితే ఇచ్చారు. చాలా మంచి జరుగుతుంది అని చెప్పి ఇప్పించేసాము. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి గంగమ్మ టెంపుల్కి వెళ్ళడానికి వెళ్తున్నాము. అప్పుడైతే ఫుల్ వర్షం పడుతుంది. దారిలో చూడండి మిర్రర్ పైన కూడా ఎన్ని ఉన్నాయో. దారిలో ఈ పొట్టేలు కూడా అడ్డొస్తున్నాయి, అస్సలు పక్కకి వెళ్ళట్లేదు. అవి పక్కకే జరగట్లేదు ఎంతసేపు ఆడుకున్నా. ఫైనల్గా మళ్ళీ తర్వాత ఆయన వచ్చి తీసుకెళ్లారు సైడ్కి. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడం నేను 3rd టైం అనుకుంటా. చాలా బాగుంటుంది ఈ గుడి. నేను చెప్పాను కదా ఇన్సిడెంట్ జరిగిందని. అదిగో ఇక్కడే మా పెద్దమ్మ ముక్కుంటూ ఉండింది. ఆ టైంలోనే వెంటనే అది కింద పెట్టిన ఒత్తులు వేడయ్యి కాలిపోయింది. చూడండి వెంటనే ఫోటోలకి వెళ్ళిపోయింది మళ్ళీ మా చిన్ని పాప. గుడి చుట్టూ అయితే కోతులు చాలా ఉన్నాయన్నమాట. ఆ కోతులు ఉండడం వల్ల ప్రసాదాలు పెడుతుంటే ఎత్తుకెళ్ళిపోతున్నాయి అవి. ఫైనల్గా మళ్ళీ శివాలయం చేరుకున్నాము. శివాలయం దగ్గర అయితే ఫుల్ ఫోటోలు తీసుకోవాలని ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇక్కడిది అన్నాను. సరేలే అని చెప్పి తీస్తున్నా. ఇక్కడ కూడా మా వాళ్ళు ఒత్తులు పెట్టడం స్టార్ట్ చేశారు. మేము వచ్చిన గుళ్ళు అయితే శివుని ఇలా రుద్రాక్షలతో
రెడీ చేశారు, విగ్రహంలాగా తయారు చేశారనమాట. ఇక్కడైతే చాలా ఫోటోలు తీసేసుకుంది. మా అక్క వాళ్ళందరూ ముక్కుంటున్నారు చూడండి. అసలు ఎంత బాగుండిందో టూర్. ఆ రోజంతా ఫుల్ ఎంజాయ్ చేసేసామన్నమాట. అసలు ఈ బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రుద్రాక్షలతో ఎంత క్రియేటివిటీగా చేశారో అసలు. మా వాళ్ళందరూ ఇక్కడ నిలబడి ఫొటోస్ కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ కార్తీక పౌర్ణమి అని చెప్పాను కదా, అందుకని చెప్పి ఇక్కడ పెద్ద శివలింగం కూడా పెట్టారు. అక్కడ నుంచి రిటర్న్ అయిపోతుంటే దారిలో బొమ్మలు కనిపించాయి. ఈ బార్బీ బొమ్మలు చాలా బాగా నచ్చాయి నాకు అసలు బొమ్మలు ఇవన్నీ. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ గుళ్ళకి వెళ్ళాము. ఫైనల్గా